Hello, good evening. Welcome to ARS News Channel. ఆంజనేయుడే మాకు ఆదర్శం. ఆపరేషన్ సింధూర్పై రాజ్నాథ్ కీలక వ్యాఖ్యలు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టింది. బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న 9 ఉగ్రవాద సంస్థలకు చెందిన శిబిరాలు, ట్రైనింగ్ సెంటర్లను టార్గెట్ చేసి ధ్వంసం చేసింది. భారత ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ సంయుక్తంగా 9 లక్ష్యాలపై 25 నిమిషాల్లోనే దాడి చేసి 70 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు సమాచారం. అయితే ఈ ఆపరేషన్ సింధూర్కు సంబంధించి ఇప్పటికీ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషీ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఈ ఆపరేషన్ సింధూర్ దాడులకు హనుమంతుడినే ఆదర్శంగా తీసుకున్నట్లు రాజ్నాథ్ సింగ్ చెప్పడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలోనే సుందర్కాండలోని ఒక శ్లోకాన్ని రాజ్నాథ్ వివరించారు. ఈ మెరుపుదాడులను సాహసోపేతమైన దాడులుగా కేంద్ర మంత్రి అభివర్ణించారు. ఈ ఆపరేషన్ సింధూర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిందని, ఈ విజయం దేశ భద్రతా విధానం బలాన్ని ప్రపంచానికి ప్రదర్శించిందని తెలిపారు. దేశ భద్రతకు భంగం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మరోసారి ఉగ్రముఖలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. రైట్ టు రెస్పాండ్ హక్కును ఉపయోగించుకుని అత్యంత ఖచ్చితత్వంతో ఈ మెరుపు దాడులు చేపట్టినట్లు వివరించారు.